BS6 న్యూస్ కి స్వాగతం. క్రీడాకారులకు మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేసిన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోనేరు పూర్ణచంద్రరావు, కోనేరు సత్యనారాయణ కుటుంబ సభ్యులు. వార్త 29వ వార్షికోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహిస్తున్న మెగా VIP క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు కోనేరు నాగేశ్వరరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మీడియా 11, డాక్టర్స్ 11, పోలీస్ 11, ఎలక్ట్రికల్ 11, సింగరేణి 11, కలెక్టరేట్ 11 టీంలకు మధ్యాహ్నం భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు. ట్రస్ట్ చైర్మన్ కోనేరు పూర్ణచంద్రరావు, కోనేరు సత్యనారాయణను ఈ సందర్భంగా పలువురు ఆయన తండ్రి పేరు మీద స్థాపించిన సత్యం స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన చేస్తున్న సేవలను వార్తా రీజనల్ మేనేజర్ జాగు వెంకటరత్నం, జిల్లా బ్యూరో శంకర్, సత్యం స్వచ్ఛంద సేవా సంస్థ పొన్నకంటి సంజీవరాజు, కొత్తగూడెం TV5 రిపోర్టర్ ఈశ్వర్, జిమ్ రాము, సాయిరామ్, టెంట్ హౌస్ అధినేత వెంకట్ తదితరులు అభినందించారు. వార్తా 29వ వార్షికోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరుగుతున్న క్రికెట్ పోటీలకు సంబంధించి 3వ రోజు దిగ్విజయంగా క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు మరి క్రీడాభిమానులను ప్రోత్సహించేందుకు మన కోనేరు నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుమారులు కోనేరు పూర్ణ, కోనేరు చిన్నిగారులు వారి తండ్రి జ్ఞాపకార్థంగా ఈ యొక్క క్రీడాకారులకు క్రీడాభిమానులకు మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించారు. వారందరికీ కూడా వార్తా టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ మ్యాచ్ ఎంపైరింగ్ బాల్ పప్పు చాలా